గతంలో 25 సంవత్సరాల క్రితం ఆయన కొనుక్కున్న భూమిని ఆల్రెడీ దాని మీద కేసు కూడా కోర్టులో ఉంది. ఏంటంటే కేవలం ఈనాడు పత్రికలోను ఆంధ్రజ్యోతి పత్రికలోను వచ్చిన వార్తల ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి పేపర్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ రోజున బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి భూమిని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టడం కానీ ఇలాంటివి కానీ చేయడం జరిగింది. నిజంగా ప్రభుత్వానికి వీటి మీద పూర్తి స్థాయి హక్కులు ఉంటే వాళ్ళు దాన్ని అంతటినీ కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ కోర్టులో కేసు ఉండగా ఎటువంటి నోటీసులు కూడా, కనీసం ఎంఆర్ఓ కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వకుండా ఈ రోజు నాకు గోడ కూల్చివేశారని చెప్పి అక్కడ వారి కుమారుడు బొమ్మన అభినయ్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడిన వీడియోలను కూడా మనం చూడటం జరిగింది. ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో ఒక వికృతమైన రాజకీయ క్రీడను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా వీళ్ళ ఎజెండా ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను, కార్యకర్తలను ఏదో ఒక విధంగా వాళ్ళను చెడ్డ నాయకులుగా, మంచివారు కాదని చెప్పి చిత్రీకరించడం, లేదు వారి మీద వ్యక్తిత్వానికి పాల్పడడం, వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా రకరకాల కేసులు పెట్టి వాళ్ళను జైళ్లకు పంపించాలనే ఏకైక ఉద్దేశంతో వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఒకటి ముందు పెట్టుకుని ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా రకరకాల అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపితే రేపొద్దున వీళ్ళందరినీ కూడా ప్రజలు చేదరించుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ డౌన్ఫాల్ అయిపోతుంది, మాకు ఎదురుండదు అని చెప్పి ఈ టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. కానీ నేను క్లియర్గా చెప్తున్నాను, వీళ్ళు ఆడుతున్న వికృత క్రీడలో వాళ్లే బలైపోతారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎక్కడా కూడా నష్టం జరగదు. మీరు నేను మాట్లాడిన దానిలో నుంచి మీరు ఇద్దరు గురించి అబ్జెక్షన్ చెప్తూ మీరే సర్టిఫికేట్ ఇస్తున్నారు అని అన్నారు. నేనైతే ఆరోపణలు ఉన్నాయి అని అన్నాను. కానీ ఎందుకో మీరు సీదిరి అప్పలరాజు గారి గురించి మాట్లాడతాం మర్చిపోయారా, వదిలేశారా? సీదిరి అప్పలరాజు గారు తప్పు చేసినట్టుగా మీరు భావిస్తున్నారా? లక్ష్మీనాథ్ గారు, అది కూడా నేను మాట్లాడతాను. అంటే సబ్జెక్ట్ చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా సీదిరి అప్పలరాజు గారి ఇష్యూ గురించి కూడా నేను మాట్లాడతాను. ఇప్పుడు మొట్టమొదటి ప్రభుత్వ అధికారంలోకి రాగానే మొదలుపెట్టింది తిరుమల లడ్డు వ్యవహారం. ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా హిందుత్వ వ్యతిరేకిగా చూపించడం కోసం తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఎటువంటి జంతు కొవ్వు కానీ ఎటువంటి ఇది కలవలేదు అని చెప్పి క్లియర్ కట్గా రిపోర్ట్ వచ్చింది. ఈరోజు కోర్టులో కేసు ఉంది. మరి ఆ రోజున వీళ్ళందరూ ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారే కల్పించారు, హిందుత్వం ఆయనకు పెరగడం ఇష్టం లేదు, ఈ రకంగా రకరకాల దుష్ప్రచారం చేస్తూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు జరుగుతున్న కేసుల్ని మీరు జనరలైజర్ చేస్తున్నారు. ఈ టాపిక్ గురించి మాట్లాడండి. సీదిరి అప్పలరాజు గారి గురించి డైరెక్ట్ గా మాట్లాడండి, జనరలైజర్ చేయొద్దు. సార్, లక్ష్మీనాథ్ గారు, జరుగుతున్న వ్యవహారాలు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ విధంగా వ్యక్తిత్వానం చేసి అనుకుంటున్నారో అది మీకు చెప్తున్నా. కాదంబరి జత్వాని కేసు ఈరోజు ఏమైందండి? 3 IPSలను వీళ్ళు సస్పెండ్ చేసి జైళ్లకు పంపించడం జరిగింది. ఈ రోజు కాదంబరి జత్వాని బ్లాక్ మెయిలర్ గా క్లియర్ గా అందరికీ కూడా వాళ్లే ఛార్జ్ షీట్ వేసిన పరిస్థితి. 1,30,00,000 రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయి బ్లాక్ మెయిలర్ కింద నిరూపణ అయింది. మరి ఈ రోజున IPS లో తప్పు చేశారని చెప్పి వీళ్ళు ఎలా సస్పెండ్ చేశారు, వాళ్ళు ఎలా జైలుకు పంపించారు? అంటే ఈ రకంగా వీళ్ళు జరగని వాటిని కూడా జరిగినట్లుగా అక్రమ కేసులు కడుతూ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను హింసిస్తున్నారు. ఇక మీరు అడుగుతున్నది సీదిరి అప్పలరాజు గారి కేసు విషయం. సార్, ఇప్పుడు అప్పలరాజు గారి అబ్బాయి లర్నింగ్ లైసెన్స్ తీసుకున్నారు. అప్పలరాజు గారి అబ్బాయి యాక్సిడెంట్ చేయడం జరిగింది, వాస్తవం. జరిగిన తర్వాత మీరు గ్రామాల్లో ఎక్కడ ఏం జరిగినా సరే జనరల్ గా ఆలోచించండి. ఇప్పుడు నేనే యాక్సిడెంట్ చేశాను. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ అతనికి ఏం జరిగిందో మనం చూస్తాం. అతన్ని ఇచ్చేసి అతని ఒకవేళ నిజంగా చనిపోతే కేసులు గట్రా వద్దనుకుని ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో
సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన తప్పు లేకుండా గౌక్కున జరిగి ఉండొచ్చు, లేదా మన తప్పుతోటి కూడా జరిగి ఉండొచ్చు. ఆ రకంగా అక్కడ సీదిల అప్పలరాజు గారికి కుమారుడి యాక్సిడెంట్ విషయంలో సెటిల్ చేసిన నాయకులు టీడీపీ నాయకులు. కానీ ఆ నాయకుల గురించి వీళ్ళు ఎక్కడా మాట్లాడట్లా. సీదిల అప్పలరాజు గారే తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ టీడీపీ నాయకుల్ని మరి ఆ టీడీపీ నాయకుల్ని కేసులు ఎందుకు పెట్టలేదు వీళ్ళు? వాళ్ళని కూడా కేసుల్లో పెట్టాలి కదా, వాళ్లే కదా మధ్యలో ఉండి సెటిల్ చేసింది. మరి వాళ్ళని మాత్రం ఎక్కడ కేసుల్లో తీసుకోవాలా? అంటే వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు హెల్ప్ తీసుకున్నారంటారు మీరు అనేది? సార్ అక్కడ మధ్యలో అతను దానయ్య చనిపోతే ఆ దానయ్య తరపున వచ్చి మాట్లాడింది టీడీపీ నాయకులు. వైసీపీ నాయకులు మాట్లాడటం పంచాయతీలు కాదు సార్. నాకు ఒకటి స్ట్రైట్ గా చెప్పండి ఈ విషయంలో, ప్రజలకు మీరు చెప్పండి. రమేష్ గారు సిద్ధార్థ అనే యువకుడు చంపినట్లుగా, డ్రైవింగ్ చేస్తున్నట్లుగా ఎందుకు పోలీసులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు? ఎందుకు ఆ బైక్ను మాయం చేసే ప్రయత్నం చేశారు? దానికి చెప్పండి సార్. ఇప్పుడు మానవతా దృక్పథంతో అక్కడ టీడీపీ నాయకులు సెటిల్ చేసుకుందాం అనుకుంటే యాక్చువల్గా దానికి ఆయన సీదిర అప్పలరాజు గారు ఒప్పుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత కేసు విషయం పెద్దది, టీడీపీ నాయకులందరూ ఇది చేసి పత్రికల్లో సోషల్ మీడియాలో గోల చేసి ఇది చేసేటప్పటికి ఆ విషయంలో, ఎందుకంటే సీదిర అప్పలరాజు గారి అబ్బాయి ఆ రోజునే అప్పటికే ముందే ఎల్ఎల్ఆర్ లైసెన్స్ తీసుకున్నాడు కాబట్టి, సో ఆయన వేరే వాళ్ళు ఒప్పుకుని మేము చేస్తామని చెప్పి, ఎందుకంటే అతనితో పాటు ఆ రోజున అతను కూడా ఉండవలసిన ఇది ఉంది. కానీ అతను లేడు కాబట్టి అతను నేను ఉంటాను కేసులు అని చెప్పి, ఎందుకంటే ఈ రోజున మా నాయకుడు ఉన్నాడు సార్. మా నాయకుడు డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారు సార్ మీరు పర్ఫెక్ట్ గా. సార్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ వాళ్ళ కోసం కానీ మేము ఏదైతే చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. అలాగే అక్కడ ఉన్న సీదిర అప్పలరాజు గారి కోసం అక్కడ ఉన్న సిద్ధార్థ్ అనే వ్యక్తి ఆ కేసులో ఉండడానికి సిద్ధపడ్డాడు తప్ప సీదిర అప్పలరాజు గారు అతను బ్లాక్ మెయిల్ చేసో లేకపోతే మరో ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ రమేష్ గారు? జనాలు చూస్తున్నారు. అప్పలరాజు గారు సిద్ధార్థ చాడిని ఆ కేసులో ఇరికిచ్చినట్లుగా అతను స్టేట్మెంట్ ఇచ్చాడా సార్? నన్ను ఇరికిచ్చారు, నన్ను బలవంత పెట్టారు, నన్ను సీదిర అంటే ఎవరినైనా గుద్దేస్తే వేరే మనిషిని పెట్టేస్తే ఇస్తా మీకు ఇస్తా ఆగండి. మీకు ఇస్తా ఆగండి సార్ చెప్పండి. సీదిర అప్పలరాజు గారు అతన్ని బలవంతం పెట్టి ఇబ్బంది పెట్టి అతన్ని కేసులో ఇరికిస్తే అది సీదిర అప్పలరాజు గారి తప్పు. ఇప్పుడు నా నాయకుడి కోసం నేను వెళ్ళి శేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి, 2 minutes మాట్లాడండి. విజయశేఖర్ రెడ్డి అన్న మనల్ని మాట్లాడిన వాళ్ళండి, ఆయనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ రకంగా సీదిర అప్పలరాజు గారి విషయంలో అక్కడ లోకల్లో జరిగిన సెటిల్మెంట్ ప్రకారం ఆ కేసు వ్యవహారం జరిగింది తప్ప సీదిర అప్పలరాజు గారు ఎక్కడా కూడా పొరపాటు చేద్దాం అనే ఉద్దేశం అనేది ఆయనకి ఎప్పుడూ లేదు. అక్కడ చట్టాన్ని కానీ న్యాయాన్ని కానీ ధిక్కరించి ఆయన అక్కడ ఆ విధంగా కేసుల నుంచి తప్పించుకుందాం అనే ప్రయత్నం చేయాల. ఇక సీదిర అప్పలరాజు గారి విషయంలో మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మిగతా 2 స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు కానీ ఆ విషయంలో పాపం మీరు స్ట్రాంగ్ గా మాట్లాడలేకపోతున్నారు. మీరు అలా మాట్లాడకండి. ఇప్పుడు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే సెటిల్మెంట్లు జరుగుతాయి, ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగితే విజయశేఖర్ రెడ్డి గారికి తెలియంది కాదు, కృష్ణవేణి గారికి తెలియంది కాదు, డైరెక్ట్ గా కేసులు కట్టేసుకుని అరెస్టులు చేసేసుకుని ఇటువంటి సంస్కృతి ఎక్కడా లేదు. అంతేకాదు సీదిర అప్పలరాజు గారి మీద లేదా వాళ్ళ అబ్బాయి మీద ఈ రోజున అన్యాయం మర్డర్ కేసు, ఒక్కసారి విజయశేఖర్ రెడ్డి అన్న మర్డర్ కేసులు కట్టారు. ఇప్పుడు కట్టవలసిన కేసు ఏంటండి? యాక్సిడెంట్ కేసులు కట్టాలి. యాక్సిడెంట్ కేసులు ఎందుకు కట్టలా? మర్డర్ కేసులు ఎందుకు కట్టారు? అరే ఆగన్నా, నువ్వు యాక్సిడెంట్ కేసు ఎందుకు కట్టలేదు సార్? మర్డర్ కేసులు ఎందుకు కట్టారు? అది తప్పు కాదా? జడ్జి గారు అది తప్పు అని చెప్పి మర్డర్ కేసులను తొలగించమని చెప్పి చెప్పలేదా? వాళ్ళు ఏ కేసులు కట్టారో పక్కన పెడితే రమేష్ గారు ఒక ప్రజాప్రతినిధి 10 మందికి ఒక దారి చూపించాల్సిన వ్యక్తి తానే తన కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో పోలీసు వారిని తప్పుదో పట్టించడం అంటే అది చట్ట వ్యతిరేకత కాదంటారా? ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. లక్ష్మీనాథ్ గారు, పోలీసు వారిని సీదిర అప్పలరాజు గారు తప్పుదో పట్టిందాం అనే ఉద్దేశం ఏ కోసైనా లేదు. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్న గ్రామ టీడీపీ పెద్దలు కానీ వాళ్ళు ఈ రకంగా చేసుకుందాం అన్న విషయం మీద ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది తప్ప సీదిర అప్పలరాజు గారు ఎవరిని ఇబ్బంది పెట్టి
నాకు ఈ రకంగా నేను చేసుకుంటానని చెప్పి పోలీసులను కానీ వాళ్ళని కానీ తప్పుదో పట్టి Right. పోలీస్ ఎంక్వైరీ ఎందుకు చేస్తారు? రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ పోలీసులు తప్పు రకంగా ఎందుకు కేసులు కట్టారు అంటే శ్రీధర్ అప్పలరాజు గారు తప్పు చేసామంటే మీ పోలీసు సార్ ఓపెన్ గా మాట్లాడుకుందాం. సార్ ఓపెన్ గా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద మాట్లాడి ప్రజల్లో కొంచెం పలచనయ్యారని మీరు భావిస్తున్నారా? ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పలచనైన సందర్భమే లేదు. ఎందుకంటే ఈ రోజున అక్కడ శ్రీధర్ అప్పలరాజు గారి విషయంలో శ్రీధర్ అప్పలరాజు గారు ఆ కేసులు